హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా వీడియోస్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, నాకైతే కొంచెం జలుబు చేసింది, సో దానివల్ల వాయిస్ అయితే మారిపోయింది అనమాట. సో బయట చలి చాలా ఎక్కువగా ఉంది, -20 degrees ఉంది. సో ఇలాంటి టైంలో ఏదైనా వేడిగా మనకు కంఫర్ట్ ఫుడ్ తినాలనిపిస్తుంది కదా. సో అలా నా కంఫర్ట్ ఫుడ్ ఏంటి అంటే ఇవాళ నేను పప్పుల్సు అండ్ మటన్ లివర్ ఫ్రై అయితే చేయబోతున్నాను. చాలా ఈజీ వేస్లో నేను మీకు చూపించేస్తాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం పప్పుల్స్ చేసేద్దాం. పప్పుల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. సో నేనైతే ఒక 250 grams కందిపప్పుని ఒక ½ an hour నానబెట్టేశాను. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజ్ టొమాటో అండ్ అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ఇలా పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలి. అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ మీరు మీ టేస్ట్కి, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను బికాజ్ నాకు చాలా స్పైసీగా తినాలని ఉంది ఇవాళ, అందుకని. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. అండ్ అలాగే ఇందులో మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసి 2 to 3 విజిల్స్ అయితే పెట్టేసుకుందాం. అండ్ ఈ 2 to 3 విజిల్స్ అనేది మీ కుక్కర్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. నాకైతే 3 విజిల్స్ పడుతుంది. అండ్ ఆ 3 విజిల్స్లో నాకైతే పప్పు చాలా బాగా ఉడికిపోతుంది అనమాట. అండ్ మీకు పొంగు రాకుండా ఉండాలి ఈ పప్పు అనుకుంటే మీరు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నారంటే అస్సలు పొంగు రాదు, మనకి పప్పు ఎక్కడ వేస్ట్ అవ్వదు, చాలా నీట్గా కుక్ అయిపోతుంది అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు విజిల్ పెట్టేసేయండి. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసి మనం విజిల్ పెట్టేద్దాం. సో ఆఫ్టర్ 3 విజిల్స్ పప్పు అయితే ఇలా బాగా మెత్తగా అయిపోయింది. మనం దీన్ని ఇప్పుడు కొంచెం అలా వెనిపేసుకొని కొంచెం పోపు వేసేసుకుందాం. ఈ పప్పుల్స్కి పోపు వేసేసుకుందాం. సో కొంచెం ఆయిల్ అండ్ ఇందులో కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్ర అండ్ అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయి. ఈ టైంలోనే మనం ఇందులో కొద్దిగా ఇంగు వేసేసుకుందాం. ఇంగు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది పప్పుల్స్కి. సో ఇప్పుడు మనం ఈ పప్పుని కూడా ఇందులో వేసేసుకుందాం. వాటర్ కూడా వేసుకుందాం, తగినంత వాటర్. సో ఇప్పుడు ఇందులో వాటర్ కూడా వేసేద్దాం. పప్పుల్స్ ఎప్పుడు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇందులో ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా, మంచిగా బాయిల్ చేసుకోండి. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలోకి. అండ్ ఇందులో ఉప్పు, కారం మీకు తగినంత వేసుకొని మంచిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే అద్దిరిపోయే పప్పుల్స్ రెడీ అయిపోతుంది. సో ఇందులో మీరు కావాలంటే మీరు చింతపండు రసం వేసుకోవచ్చు, బట్ నేనైతే చింతపండు రసం వేయట్లేదు. నేను డ్రై మ్యాంగో పౌడర్ వేస్తున్నాను. ఇది కూడా మనకు ఆ పులుపు ఫ్లేవర్ తీసుకొస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జస్ట్ కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ వేసేస్తే చాలు. సేమ్ మనకు కావాల్సిన ఆ పులుపు వస్తుంది, ప్లస్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో పప్పు అయితే ఆల్మోస్ట్ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. ఈ టైంలో నేను కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 to 3 minutes అయితే బాయిల్ చేస్తాను. సో ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా ఆ పప్పుకి పట్టి ఇంకా పప్పు చాలా అరోమాటిక్గా ఉంటుంది. సో వేడి పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అండ్ వేడి అన్నంలో ఈ పప్పుల్స్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా బ్లాస్టే. సో ట్రై చేయండి. అండ్ ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసి చిటుపట్లాడుతున్నప్పుడు అందులో మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా యాడ్ చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. త్వరగా గోల్డెన్ బ్రౌన్ రావాలి అంటే మీరు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కొంచెంసేపు మూత పెట్టారంటే చాలా త్వరగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకు ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు 1 or 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి.
ఇందులో లివర్ వేసుకుందాం. ఈ లివర్ వేసి కొంచెం ఒకసారి అలా బాగా కలిపేసి సాల్ట్ అండ్ పసుపు వేద్దాం. 2 minutes మూత పెట్టి ఇలా కుక్ చేసుకోండి. ఆఫ్టర్ 2 minutes ఓపెన్ చేసి చూస్తే ఇలా నీట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఒకసారి అలా మంచిగా కలిపి ఒక 1 glass ఆఫ్ వాటర్ వేయాలి. మంచిగా కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం కారపొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుంటే మంచి టేస్ట్తో బాగా అరోమా అంతా ఎన్హాన్స్ అవుతుంది. 1 tablespoon ఆఫ్ కారపొడి అండ్ 1 tablespoon ఆఫ్ ధనియా పౌడర్ వేస్తున్నాను. సో ఇప్పుడు మనం వేయడం వల్ల ఏంటంటే మనకు ఆ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా అరోమా అంతా ఈ పీసెస్కి పట్టి చాలా బాగుంటుంది. సో నేను యాక్చువల్గా అసలు మటన్ లివర్ అనేది నేను తినేదాన్ని కాదు ఇండియాలో ఉన్నప్పుడు. బట్ యూఎస్కి వచ్చాక నాకు వేరే అక్క దీన్ని టేస్ట్ చూపించి అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా నాకు చెప్పారనమాట. దాని తర్వాత అర్థమైంది ఓకే ఇది చాలా హెల్త్కి మంచిది, ఎస్పెషలీ ఉమెన్స్కి అయితే చాలా మంచిది. అండ్ ఒకవేళ మీరు మటన్ తింటుంటే డెఫినెట్లీ మటన్ లివర్ ట్రై చేయండి. నిజం చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వాటర్ అంతా వావ్ చూసారు కదా, ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయాయి. బాగా కుక్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5 minutes కుక్ అయింది మూత పెట్టి. అండ్ ఈ టైంలోనే మీరు మీకు తగినంత సాల్ట్, కారం అన్నీ చూసుకోండి. అండ్ ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా జీరా పౌడర్ వేస్తున్నాను అద్భుతమైన టేస్ట్ కోసం. 1 tablespoon. సో ఈ కన్సిస్టెన్సీలో మీరు కొంచెం ఇలా ఆఫ్ చేసుకున్నారంటే ఇది కొంచెం గ్రేవీలా అనిపిస్తుంది. బట్ నాకైతే కొంచెం మంచిగా రోస్ట్ లాగా కావాలి. సో నేను అందుకని ఇంకా కొంచెం ఎక్కువ కుక్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను ఇందులోకి వేయించిన ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. సో ఇది నాకు ఇండియా నుంచి మా మమ్మీ పంపించింది అనమాట. ఇక్కడ దొరికే ధనియాలు నాకు ఈ కలర్ రావట్లేదు పౌడరు. సో ఇది కొంచెం ఈ వేయించిన ధనియాల పొడి వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. అండ్ చాలా అథెంటిక్గా అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీలా వస్తుంది అనమాట. సో ట్రై చేయండి ఈ ధనియాల పొడి వేసి. అండ్ ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes కుక్ చేసుకుంటాను. సో ఇలా మంచిగా ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం ఇందులో మంచిగా స్పైసీగా ఉండడానికి మిరియాల పొడి, నాకు చాలా స్పైసీగా కావాలి. సో మీరు భయపడకండి ఇంత మిరియాల పొడి వేసుకుంటున్నానని, బికాజ్ నా గొంతు చాలా బ్యాడ్గా ఉంది, అంటే చాలా నొప్పిగా ఉంది. సో ఐ వాంట్ ఇట్ టు బి స్పైసీ. అండ్ అలాగే కొత్తిమీర. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు. వావ్ ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. సో ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక 2 minutes మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వావ్ ప్రాపర్ మటన్ లివర్ ఫ్రై. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో రెడీ అయిపోయింది. సో ఇది మీరు కావాలంటే కొంచెం లైట్గా ఈ మసాలాస్ని కూడా మీరు రైస్లో మిక్స్ చేసుకొని తినొచ్చు. క్లోజ్ చేసేసి ఒక
10 మినిట్స్ అలా వదిలేసామంటే అద్దరిపోయే మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది. అండ్ పప్పు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మటన్ లివర్ ఇట్ లుక్స్ సో యమ్, ఎంత బాగా వచ్చిందో. సో మా ఇంట్లో ఇది నేను ఒక్కదాన్నే తినాలి, మా హస్బెండ్ అసలు మటనే తినరు. సో నా కోసం మాత్రమే ఇది. ఎంత బాగుందో కదా చూడ్డానికి. ఇట్ లుక్స్ సో యమ్. మంచిగా ఇది ఒక్కటే కూడా మనం రైస్లో తినేయచ్చు. టడా! సో ఇదన్నమాట ఇవాల్టి నా డిన్నర్ ప్లేట్. చూడడానికి చాలా చాలా యమ్మీగా ఉంది అండ్ ఇంకా వేడి వేడిగా తింటే అద్దరిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.